హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేఎస్కే హోమ్. సో ఈరోజు నేను ఒక బ్యూటిఫుల్ అండ్ అలానే ఒక వండర్ఫుల్ వ్యక్తితోటైతే ఇంటర్వ్యూ చేయబోతున్నానండి. ఎవరా అనుకుంటున్నారా? ప్లైవుడ్ గురించి చాలా మందికి తెలియదు అనమాట. అంటే మనం ల్యాక్స్ అండ్ క్రోర్స్లో పెట్టి ఇల్లు కట్టుకుంటూ ఉంటాము. బట్ ప్లైవుడ్ అంటే ఇంటీరియర్కి సంబంధించి ఏదైనా మెటీరియల్ తీసుకోవాలన్నా చాలా తక్కువలో అయిపోవాలి అని అనుకుంటూ ఉంటాం అనమాట. అలా కాకుండా అతి తక్కువ ప్రైస్కి కాస్ట్ ఎక్కువ పెట్టకుండా క్వాలిటీ మెటీరియల్ని మన స్పిండిల్ ట్రీ వాళ్ళే సప్లై చేస్తూ ఉంటారనమాట. అండ్ సో అలాంటి విషయాల గురించి మనకి కంప్లీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్పిండిల్ ట్రీ నుండి మణికంఠ గారు మనతో పాటు ఉన్నారు. మణికంఠ గారు నమస్తే. నమస్తే, వెల్కమ్ టు కేఎస్కే హోమ్ అండి. ఓకే, సో మేము చాలా విన్నాము ప్లైవుడ్ గురించి. అంటే మీరు మంచిగా బిజినెస్ రన్ చేస్తున్నారని, మీకు చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయని కూడా విన్నాము. ఒకసారి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అసలు ఎలాంటిది తీసుకోవాలి, మెటీరియల్ క్వాలిటీయే కాదా, అవి ఎక్కువ రోజులు వస్తాయా లేదా అనేది మనలో చాలా మందికి తెలియదు. ఇల్లు కట్టుకుంటారు కానీ చాలా తక్కువ క్వాలిటీ తీసుకుంటూ ఉంటారు, తెలియకనే చాలా మంది తీసుకుంటూ ఉంటారు. అండ్ ఎవరిని అప్రోచ్ అవ్వాలి అవన్నీ కూడా తెలియదు. ఒకసారి మా ప్రేక్షకులకి తెలియజేస్తారా? తప్పకుండా మేడం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు జనాల్లో ఇప్పుడు కస్టమర్ దేవుళ్ళు అంటాడు. యాక్చువల్గా మాకంటే కస్టమర్స్ అనేవాళ్ళు దేవుళ్ళు అంటే వాళ్ళు. అంతే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు బిజినెస్ ఇవ్వలేదు, మనం ఏం చేయాలి. వాళ్ళకి ఏంటంటే ఒక అవగాహన కల్పించి అసలు వాట్ ఈజ్ ప్లైవుడ్ లో ఏంటంటే చాలా రకాలు ఉంటాయి సార్, చాలా రకాలు ఉంటాయి. దాంట్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ క్వాలిటీస్, ఏ క్వాలిటీకి ఎక్కడ వాడాలి ఏంటి అని మేము ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఒక ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి స్పామ్ కు తగ్గ అంటే బడ్జెట్, వాళ్ళ బడ్జెట్ బట్టి వాళ్ళే ఫిక్స్ చేసుకోమంటాం. ఎందుకంటే వాళ్ళకి చాయిస్ వదిలేసి దాన్ని బట్టి వాళ్ళకి ఏమవుతుందంటే మన బడ్జెట్ ఇది, మనం ఎంతలో కంప్లీట్ చేసుకోవచ్చు, ఒక ఐడియా వస్తుంది. కానీ మార్కెట్ లో ఎలా ఉందంటే ఈ ఎక్స్ప్లెనేషన్ ఏం చేయరు. అసలు ఎక్కడి నుంచి వస్తుంది ప్లైవుడ్, అసలు ఏంటి. ఇప్పుడు ఏంటంటే ప్లైవుడ్ లో స్టేట్ వైజ్ క్వాలిటీ ఉంటదండి. కేరళ అని, హర్యానా అని మారిపోతుంది మేడం. అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ బట్టి కూడా క్వాలిటీ అనేది డిఫరెంట్ గా ఉంటది. అది అసలు ఏ క్వాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది కూడా చెప్పరు జనరల్ గా. ఈ హైదరాబాద్ అనేది ఏంటంటే ఇప్పుడు ఇంటీరియర్ కి అంటే ప్లైవుడ్ బిజినెస్ కంటే హబ్ లాంటిది. చుట్టుపక్కల ఈ ఉన్న డిస్ట్రిక్ట్స్ కన్నీ పెద్ద హబ్ ఇది. ఇక్కడ నుంచే సప్లై అవుతుంది. మెయిన్ హబ్ వచ్చి హైదరాబాద్ అండి. ఈ హబ్ లో నెంబర్ ఆఫ్ అంటే లక్షల్లో బిజినెస్ జరుగుతుంది ఎవ్రీడే. దాంట్లో ఏంటంటే చెప్పుకోదగ్గది ఏంటంటే ఒక హబ్ గోషామల్ అనే ఒక ఏరియా కూడా ఉంది, ఫేమస్ బాగా అండి ప్లైవుడ్ అనేది. అంటే వాళ్ళకన్నా మనం బెటర్ క్వాలిటీ ఇచ్చేలాగా అంటే బడ్జెట్ లో కస్టమర్స్ కి ఏంటంటే కస్టమర్ పాయింట్ ఆఫ్ ఏంటంటే ఇప్పుడు మనకి తక్కువలో మనకి ప్లైవుడ్ కావాలి, కానీ ఏంటంటే నెంబర్ వన్ క్వాలిటీ కావాలి అండ్ మనకి తక్కువలో వచ్చేయాలని అనుకుంటూ ఉంటాం. ఏం తీసుకున్నా సరే ఇల్లు పెట్టడానికి అయితే చాలా మంది కోట్లు ఖర్చు పెడుతూ ఉంటారండి. మనకు తెలిసిన విషయం అది. చాలా పర్టికులర్ గా చేయించుకుంటూ ఉంటారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి. బట్ ఈ మన ఇంటీరియర్ ఈ ప్లైవుడ్ విషయానికి వచ్చేసరికి తక్కువలో అయిపోవాలనుకుంటారు. ఇప్పుడు ఏంటంటే ఒక ₹1,00,000 ఎట్టుకుని 3 BHK లేదా 2 BHK అయినప్పుడు 80 lakhs 60 lakhs. పెద్ద పెద్ద గ్రేటెడ్ కమ్యూనిటీలు అయితే 2 crores దాకా ఉన్నాయి మేడం. అంటే బేసిక్ ఏంటంటే కస్టమర్ ఏంటంటే ఈ బిల్డింగ్స్ అన్నిటికి బాగానే ఖర్చు పెడతారు, కన్స్ట్రక్షన్స్ కి అన్నిటి. కానీ ఇంటీరియర్స్ కి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే నా సలహా అంటే జస్ట్ ఎవరిని ఉద్దేశించి కాదు, నా సలహా ఏంటంటే మినిమం లో ఒక ₹1,00,000 మనకు ఖర్చు పెట్టి మనం 2 BHK కానీ 3 BHK కానీ తీసుకున్నప్పుడు మినిమం 10% పెట్టుకుంటే మనకి ఆ బ్యూటీ అనేది ఇంటీరియర్ అనేది వస్తుంది. అంతేగాని క్వాలిటీ తెలుస్తుంది. మనం ఇంటికి పెట్టిన ఖర్చులో మినిమం ఒక 10% ఈ ఇంటీరియర్ అంటే ఇలాంటి ప్లైవుడ్ క్వాలిటీకి మీరు పెడితే గనక బ్యూటీనెస్ అనేది తెలుస్తుంది అని చెప్తున్నారండి. సో చాలా మంది తెలియదు, తక్కువలో అయిపోవాలని అనుకుంటూ ఉంటాం. బట్ అది ఎక్కువ కాలం అంటే తక్కువలో అయిపోవాలంటే ఇప్పుడు 3-4 lakhs లో అయిపోవాలనుకుంటారు. 2 BHK 3 BHK ఈ 2-3 lakhs లో అయిపోతే కబోర్డ్స్ చేస్తారు, ఓన్లీ ఇంటీరియర్ రాదు. అంటే ఇంటీరియర్ చేయడం వేరు, కబోర్డ్స్ చేసుకోవడం వేరు. కబోర్డ్స్ అంటే కార్పెంటర్ నే చేసేస్తాడు. ఇంటీరియర్ అంటే పర్టికులర్ గా ఒక ఇంటీరియర్ డిజైన్ ఉండాలి. 2D డిజైన్ అని, 3D డిజైన్ అని, ఒక మూన్ బోర్డ్ అని చాలా ఉంటాయి దీంట్లో. ఇవన్నీ చూసుకుని పర్టికులర్ గా ఈ ఏరియాలో ఈ ప్లైవుడ్ వాడాలి, ఈ ఏరియాలో ఈ లామినేట్ వాడాలి, ఈ ఏరియాలో ఈ హార్డ్వేర్ వాడాలని పర్టికులర్ గా వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళంటే వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు అంటే వాళ్ళ డిజైన్స్ బట్టి అన్నిటిని బట్టి మీ బడ్జెట్ బట్టి వాళ్ళు ప్లానింగ్ ఇస్తారు. ఓకే, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కస్టమర్ ఏంటంటే డైరెక్ట్
డైరెక్ట్ మా దగ్గరికి వచ్చినా మేము ప్లానింగ్ ఇస్తాము, ఓకే యాజ్ వెల్ యాజ్ ఏ మెటీరియల్ వాడాలి, మీ బడ్జెట్లో ఎలాగా మీ దీన్ని కంప్లీట్ చేయాలంటే ఎండ్ టు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మేము ప్రతిదీ సర్వీస్ ఇస్తాం మేడం. ఓకే. సో ఇప్పటి వరకు అయితే చాలా బాగా చెప్పారు. బట్ చాలా మంది ఏంటంటే ఇంట్రెస్ట్ వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ ప్లైవుడ్ మీరు మంచి బిజినెస్ రన్ చేస్తున్నారు కదా, సో మీకు వచ్చిన ఇంట్రెస్ట్ ఏంటి, స్టార్టింగ్ ఇదే బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పి? అలా లేదు మేడం, యాక్చువల్గా మేము కూడా బీటెక్ గ్రాడ్యుయేషన్ చేసి ఇంజనీరింగ్ చేసాక మేము జాబ్ చేసుకుని నాకేంటంటే చిన్నప్పటి నుంచి ప్యాషన్ బిజినెస్ చేయాలి ఏదన్నా బిజినెస్ అనేది. అంటే ఈ ఫీల్డ్కి ఎలా వచ్చారంటే నాకు ఒక గాడ్ ఫాదర్ ఉన్నాడు. ఓకే. అంటే ఈ ఫీల్డ్కి ఎలాగ నాకు అసలు ఈ జీరో నాలెడ్జ్ ఈ ఫీల్డ్ లో, ఈ ఫీల్డ్కి నాకు గాడ్ ఫాదర్ ఉన్న ఆయన పేరు సంతోష్. ఓకే. ఆయన ఈ ఫీల్డ్ కి నన్ను ఇన్వైట్ చేశాడు. ఓకే. నాకు ఒక దారి వేసాడు, నువ్వు ఏదైనా చేసుకో, ఇన్స్పిరేషన్ కింద నాకు ఆయన. ఆయన వల్లే మనం ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉండడానికి ఆయన వల్లే కావాలి. ఎందుకంటే మనం జన్మనిచ్చిన అమ్మా నాన్నే మనకి హెల్ప్ చేసిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన గురువు కింద. అంటే ఎందుకంటే నాకు దారి చూపించాడు, అంటే నువ్వు ఇలా ఈ వేలో వెళ్ళు అని. ఆయన వెళ్ళడం నాకు దారి చూపించడం జరిగింది. ఇంకా నువ్వు కింద పడతావా మీద పడతావా లేదా పైకి ఎదుగుతావా అనేది నా చాయిస్, మన ఇష్టం. నేను అలాగే కష్టపడ్డాను. ఈ ఫీల్డ్ ఏంటంటే నేను జాబ్ చేసి నేను దుబాయ్ లో జాబ్ చేశానండి. దుబాయ్ లో 3 years జాబ్ చేసి నేను తర్వాత ఈ ఫీల్డ్ కి రావడానికి ఏంటంటే సంతోష్ గారి కారణం. ఆయన మొత్తం స్పిన్డిల్ ట్రీ ఫౌండర్ వచ్చి స్పిన్డిల్ ట్రీకి మెయిన్ ఆయనే మొత్తం. సో మీకు అట్లా ఇన్స్పైర్ గా అనిపించింది. సో యా మణికంఠ గారు, మీరు దుబాయ్ లో జాబ్ చేశానని చెప్పారు. చక్కగా అక్కడే ఉండి జాబ్ చేసుకోకుండా వ్యాపారం ఇంట్రెస్ట్ అని చెప్పేసి బిజినెస్ సైడ్ వచ్చాను. ఇది మీ ఓన్ డెసిషనా లేకపోతే ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వ్యాపారం చేసే అట్లా, అంటే మీ తాత ముత్తాతల దగ్గర నుండి వ్యాపారస్తులు అలా అవడం వల్ల ఇలా వచ్చిందంటారు ఇంట్రెస్ట్? అంటే మాకు వ్యాపారం ఉంది కానీ ఈ వ్యాపారం లేదు. అసలు ప్లైవుడ్ బిజినెస్ అనేది మా 4 fathers కి ఎవరికి లేదండి, అసలు ఎవరికి తెలియదు. అదే నేను నా స్వయం కృషి తోటే నేను వచ్చాను. నా సంతోష్ గారు మా ఫ్రెండ్, మా వెల్ విషర్, మా మోటివేటర్ అని ఆయనే మనకి ఈ బిజినెస్ లో తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చి మనకి దారి వేసారు, నువ్వు ఏదైనా చేసుకొని ఇష్టం అని. అంటే మనం కష్టపడ్డాం. ఈ ప్లైవుడ్ గురించి తెలుసుకోవడానికి ఏంటంటే నేను 1 year కష్టపడ్డానండి. అసలు ఎన్ని ఫ్యాక్టరీస్ అని తిరిగాను, అసలు ప్లైవుడ్ అంటే ఏంటి, అసలు ఎన్ని రకాలు ఉన్నాయి, అసలు ఫ్యాక్టరీలు ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో కూడా తెలియదు నాకు. ప్లైవుడ్ జీరో నాలెడ్జ్. మొత్తం నేను కలకత్తా, తర్వాత కేరళ, హర్యానా, యూపీ ఇవన్నీ తిరిగి అసలు ప్లైవుడ్ మ్యానుఫ్యాక్చరింగ్స్ లో అసలు తిరిగి ఒక స్టోర్ లో 8 months పనిచేస్తాను నేను. అంటే ఒక స్టోర్ లో పని చేయడం వల్ల ఏంటంటే మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మనం ఈ ప్లైవుడ్ బిజినెస్ లోకి జాయిన్ అయ్యి, అంటే మనం స్క్రాచ్ నుంచి వచ్చామండి ఈ ప్లైవుడ్ బిజినెస్ కి. దానివల్ల ఏంటంటే మనకు ఒక ఐడియా వస్తుంది, మనం కూడా కస్టమర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఒకటి ఏంటంటే మనకి నాలెడ్జ్ ఉంటేనే, అంటే మనకి సబ్జెక్ట్ ఉంటేనే 10 మంది చెప్పగలం. అంతేగా ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ముందు మనం తెలుసుకోవాలి దాని గురించి, తర్వాత మనం చెప్పగలం. అవునండి, మనం తెలుసుకున్నాకే మనం 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేయగలం. మనకి నాలెడ్జ్ ఉందా లేదా వాళ్ళకి తెలుస్తుంది. అంతేగా. సో మీరు దగ్గరుండి చూసి వెళ్ళి వెతికి మరి ఎక్కడ ఏంటి అని ప్రతిదీ తెలుసుకొని ఇంట్రెస్ట్ తో, టోటల్ మీ ఇంట్రెస్ట్ తోనే వచ్చేసారు. అవునండి, అయితే సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు బాగా యూజ్ అవుతుంది అనమాట. రైట్, మీరు కష్టపడి చూసింది దానికి ఇప్పుడు ఫలితం అయితే దొరుకుతుంది కంపల్సరీ. అంటే మనం కష్టపడింది ఎక్కడికి వృధా పోదు అన్న దానికి ఏంటంటే ఈ బిజినెస్ బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. సో ఏ బిజినెస్ అయినా అంతేలేండి, ఎందుకంటే మనం ఫస్ట్ దాని గురించి తెలుసుకొని మనం చేస్తేనే అది కస్టమర్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలం, మన కింద పనిచేసే వాళ్ళకి కానీ. అంతే కదా? అంతే. అయితే మీరు క్వాలిటీస్ ఎలా ఉంటాయి ఏంటి అని చాలా మందికి తెలియదు, అసలు ఎలాంటివి తీసుకోవాలి ఏంటి అనేది. ఒకసారి అంటే డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి దాంట్లో, అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క క్వాలిటీ ఉందని మీరు అయితే చెప్పారు కదా, ఒకసారి చూపిస్తారా అవి ఎలాంటి? తప్పకుండా మేడం. మా కంపెనీ పేరు వచ్చి స్పిన్డిల్ ట్రీ ప్లైబోర్డ్స్ అండి. నా పేరు మణికంఠ. యాక్చువల్గా మా దాంట్లో 3 variants ఉంటాయి. మాది యూపీ బర్లీ మీటర్లు ఫారెస్ట్ వుడ్ వస్తుంది. ఫారెస్ట్ వుడ్లో ఏంటంటే మనకి డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, హై క్వాలిటీ, మనకి టర్మైట్ ప్రూఫ్ వస్తుంది, తర్వాత బాయిలింగ్ వాటర్ ప్రూఫ్, తర్వాత ఫంగస్ ప్రూఫ్, మొత్తం అన్నీ వస్తాయి దీంట్లో. దీని ఏంటంటే స్టార్టింగ్ వచ్చి మనకి నెంబర్ 1 క్వాలిటీ వచ్చినప్పటికీ స్పిన్డిల్ ట్రీ క్లబ్,
ఈ వేరియంట్ వచ్చినప్పుడు 25 years వారంటీ వస్తుంది, విత్ వారంటీ సర్టిఫికేట్ ఇస్తాం మేము. 25 years వారంటీ ఇస్తాం మేడం. ఆల్ ప్రూఫ్ అంటున్నారు. వాటర్ ప్రూఫ్ చెదలు పట్టేస్తూ ఉంటాయి. అసలు టర్మేటిక్ నెంబర్ 1 ఇది క్వాలిటీ వచ్చి ఎక్సలెంట్ గా ఉంటది. ఇది వచ్చి ఫస్ట్ క్వాలిటీ. నెక్స్ట్ వచ్చి ఏంటంటే స్పిన్డిల్ ట్రీ ప్లాటినం అండి. ఇది 15 year ప్లే. ఇది వచ్చినప్పటికి 20 years వారంటీ ఇస్తాం. 20 years. ఓకే. ఇది కూడా నెంబర్ 1 క్వాలిటీ అండి. ఓకే. నెక్స్ట్ వచ్చినప్పటికి స్పిన్డిల్ ట్రీ బ్లాక్ బస్టర్. ఇది 15 years వారంటీ ఇస్తాం మేడం. 15 years. ఇది కూడా టర్మైట్ ప్రూఫ్ అన్ని ఉంటాయి. 3 వుడ్ సేమే మేడం. ఒక యూజ్ చేసి కెమికల్ డిఫరెన్స్ బట్టి దాని యొక్క డ్యూరబిలిటీ అనేది క్వాలిటీ దాని యొక్క. సో అదే నాకు డౌట్ వచ్చిందంటే డ్యూరేషన్ అనేది తగ్గుతూ వస్తుంది ఏంటి చూడడానికి ఒకేలా నేను అడుగుదాం అనుకున్నాను. అంటే మెయిన్ వచ్చినప్పటికి ఏంటంటే వుడ్ స్వభావం ఏంటంటే చెదలు పట్టడం. అవును అంతేగా. ఎన్నాళ్ళ కన్నా మీరు ఎన్నైనా కోట్లు పెట్టిన వుడ్ అనేది చెదలు పడుతూ ఉంటుంది. దాని యొక్క స్ట్రెంగ్త్ ని దాని యొక్క డ్యూరబిలిటీని పెంచేది ఏంటంటే కెమికల్. అంటే మంచి కెమికల్ ట్రీట్మెంట్ చేస్తే ఏంటంటే ఎక్కువ కాలం మన్నుతుంది మనకి. ఇన్ని లక్షలు వాటర్ కింద పక్కాగా కెమికల్ వేసినప్పుడు ఏంటంటే వాటర్ లో కూడా మనం డిప్ చేసుకోవచ్చు. ఆ బాండింగ్ అనేది విడిపోదు. అంటే ప్లైవుడ్ అంటే సమ్ ఆఫ్ లేయర్స్ హారిజెంటల్ గా వర్టికల్ గా పెట్టి మనకి హై ప్రెజర్ లో ప్రెస్ చేస్తారు. అప్పుడు మనకి ప్లైవుడ్ అనేది వస్తుంది ఈ వుడ్ వీనియర్స్ నుంచి. దాంట్లో ఏంటంటే మనం కెమికల్ని చేసి డిప్ చేయడం వల్ల ఏంటంటే దాని యొక్క టర్మైట్ ప్రూఫ్ ఎక్కువ కాలం మనడానికి, ఈ చెదలు పట్టకుండా ఉండడానికి యూజ్ అవుతుంది. మేము ఏంటంటే మేము ఇచ్చిన వారంటీ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. మాది సర్టిఫైడ్ కంపెనీ, మాది రిజిస్టర్డ్ సర్టిఫైడ్ కంపెనీ కాబట్టి మేము ఇచ్చే వారంటీ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. మార్కెట్లో ఏంటంటే ఒక స్టాంపింగ్ సిస్టమ్ నడుస్తుంది. అంటే మా ఒక ప్లైవుడ్ ఇలా చూపించి ఇది నెంబర్ 1 అని చూపెడతారు. తర్వాత ఏంటంటే మనం లోడింగ్ అయినప్పటికీ స్టాంప్ వేసి పంపిస్తూ ఉంటాం. ఇది మార్కెట్లో జరుగుతుంది. అంటే ఒక 50 sheets మనం సేల్ చేస్తే పర్చేజ్ చేస్తే దాంట్లో ఒక 30 sheets మిక్స్డ్ అవుతాయి. అంటే సేమ్ బ్రాండింగ్ లో క్వాలిటీ మెటీరియల్ మీద ఉంటుంది. అది కొన్ని ఏరియాలో బాగా జరుగుతుంది. కస్టమర్స్ ఏంటంటే అవగాహన అని తెలుసుకోవాలి అసలు ఏంటి, ఎందుకు ఇక్కడ ఇంత ఇన్ని వెరైటీస్ ఎందుకు ఉన్నాయంటే మా దగ్గర ఏంటంటే ప్రతిదీ చూపెడతాం. చూపించి వాళ్ళకి క్వాలిటీ ఏది నచ్చిందో వాళ్ళు చూస్ చేసుకోమంటాం చాయిస్ గా. కానీ ప్రతి షాప్ లో అలా ఉండదు. అది ఒకసారి అవగాహన తెచ్చుకుని మనం విజిట్ చేయడం మంచిది. స్టార్టింగ్ వచ్చి ఏంటంటే మనకి సాఫ్ట్ వుడ్ అని హార్డ్ వుడ్ అని 2 రకాలు ఉంటాయి. అది స్టేట్ వైజ్ ఉంటుంది మేడం. అది స్టార్టింగ్ వచ్చి ఆల్టర్నేటివ్ కమర్షియల్ ఉంటుంది, అది వైట్ వుడ్ వస్తుంది. ఆల్టర్నేటివ్ వచ్చి ఏంటంటే వైట్ టు రెడ్ కోర్, అంటే రెడ్ కోర్ అని అంటారు చాలా. అంటారు రెడ్ కోర్ అంటే రెడ్ గా ఉండక్కర్లేదు, మనకి వుడ్ కలర్ ఉన్నా సరిపోతుంది. ఇదేంటప్పటికి దీన్ని ఆల్టర్నేట్ అంటారు. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మిక్స్డ్ వుడ్. ఇది ఎక్కువ ఏంటంటే రెసిడెన్షియల్ పర్పస్ కి అంతగా యూజ్ చేయకూడదు, ఎందుకంటే ఇది అంత క్వాలిటీ కాదు. మనం ఓన్లీ కమర్షియల్ రెంటల్ పర్పస్ లో ఏదైనా షోరూమ్ అట్లాంటి వాటికి ఇట్లా యూజ్ చేయడానికి ఇది అనువుగా ఉంటదండి. దీన్ని ఆల్టర్నేట్ అంటారు. ఇది నెక్స్ట్ వచ్చినప్పటికి ఫుల్ రెడ్ కోర్. ఇది స్టేట్ వైజ్ ఉంటుంది. ఇది వచ్చినప్పటికి మన క్లబ్ క్వాలిటీ అండి. ఇది ఫుల్ రెడ్ కోర్ మన క్లబ్ లో 25 years వారంటీ ఇచ్చింది. కేరళ రెడ్ కోర్ అండి. కేరళ రెడ్ కోర్ వచ్చినప్పటికి అంటే తక్కువలో వస్తుంది. BWP గర్జన్ అనే స్టాంప్ ఉంటుంది, 25 years వారంటీ అనే స్టాంప్ ఉంటుంది. కానీ దీంట్లో ఏంటంటే సాఫ్ట్ వుడ్ వస్తుంది అండి. ఎక్కువ శాతం ఏంటంటే సాఫ్ట్ వుడ్ వస్తుంది. వై బికాజ్ ఎందుకంటే కేరళలో రెయినీ సీజన్ ఎక్కువ ఉంటుంది. అంతేగా అస్తమాట వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఒక 10 years లో పెరగాల్సిన చెట్టు ఏంటంటే 5 years లోనే వచ్చేస్తుంది. ఎందుకంటే నిరంతరం వాటర్ లో తడిచి ఏమవుతుంది అంటే ఒక బబుల్స్ లాగా పెరుగుతుంది. అంటే గుల్లగా పెరుగుతూ ఉంటుంది చెట్టు. దానివల్ల ఏంటంటే ఇది రెడ్ కోరే, ఇది యూపీ నుంచి వచ్చింది, ఇదేమో కేరళ నుంచి వచ్చింది. రెండిట్లో డిఫరెన్స్ తెలిసిపోతుంది మనకి. ఎందుకంటే దీంట్లో క్వాలిటీ అనేది వుడ్ యొక్క లేయర్ లో క్వాలిటీ అనేది తక్కువ, అంటే మనకి డెన్సిటీ తక్కువ ఉంటుంది నాకు. ఎందుకంటే ఇది సాఫ్ట్ వుడ్ కింద వస్తుంది, అంటే దాంట్లో అక్కడ డెన్సిటీ ఉండదు. ఇప్పుడు ఇది యూపీలో వచ్చినప్పుడు ఏంటంటే హై డెన్సిటీ మెటీరియల్ వస్తుంది. క్వాలిటీ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది, ఎక్కువ కాలం మండుతుంది. ఈ రెండిట్లో డిఫరెన్స్ ఇది. కేరళ నుంచి వచ్చిన దానికి మనకి యూపీ బర్లీ నుంచి వచ్చిన దానికి డిఫరెన్స్. దీంట్లో అందరూ అనుకుంటారు వుడ్ 2 సేమే కదా, నువ్వు ఎందుకు ఎక్కువ రేట్ చెప్తున్నావు
అని మీ దాంట్లో ఏంటి ప్రత్యేకత దీన్ని చూపించడానికే నేను ఇది వచ్చి అంటే క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది అంటారు దానికి స్టేట్ వైజ్ క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ బట్టి కూడా క్వాలిటీ డిఫరెన్స్ అనేది కంపల్సరీ వస్తుంది. నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటంటే కస్టమర్స్కి ఏంటంటే కొంచెం డౌట్ ఒకటి ఉంది, అసలు క్యాలిబ్రేటెడ్ అంటే ఏంటి, నాన్ క్యాలిబ్రేటెడ్ అంటే ఏంటి. ఇప్పుడు క్యాలిబ్రేటెడ్ అంటే ఏంటి, ఏం లేదు, మనకి లేయర్స్ తీసుకుంటే చూడండి, లేయర్ తీసుకుంటే మనకి ఒక బుక్ ప్యారలల్గా ఒక బుక్లో మనకి పేపర్స్ ఎలా ఉంటాయో సేమ్ ఎగ్జాక్ట్లీ అలా వచ్చేస్తే మనకి ఎక్కడ మెజర్మెంట్ చేసుకున్నా మనకి సేమ్ మెజర్మెంట్ వస్తుంది. పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్ని ఏంటంటే క్యాలిబ్రేటెడ్ వస్తాయి 19 mm. మన నాన్ క్యాలిబ్రేటెడ్ ఏంటంటే ఒక మిషనరీ సేమ్ మిషనరీ ఉంటుంది కానీ మధ్యలో మనుషులు ఉంటారు. ఈ లేయర్స్ అన్నిటిని ఏంటంటే వాళ్ళే పేరుస్తారు, హారిజెంటల్గా వర్టికల్గా పేరుస్తారు. ప్రెస్సింగ్ చేసినప్పుడు ఏంటంటే ఒక లేయర్ అనేది ఒక లేయర్ మీద ఒక లేయర్ ఎక్కుతుంది, ఒక లేయర్ జరుగుతుంది. దానివల్ల ఏంటంటే చిన్న చిన్న హోల్స్ కింద కనబడతాయి. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అది మ్యాన్ మేడ్ది, ఇది క్యాలిబ్రేటెడ్ది. రెండింటి డిఫరెన్స్. ఇప్పుడు మ్యాన్ మేడ్కి క్యాలిబ్రేటెడ్కి ఏంటంటే క్యాలిబ్రేటెడ్ అంటే ఒక కట్టె తీసుకెళ్ళి, అదే దొంగ అంటారు, కట్టె అంటారు, కట్టె తీసుకెళ్ళి మనం మిషనరీలు వేసేస్తే ఆ మిషనరీ ఏంటంటే లేయర్స్ అన్నిటిని అదే మంచి మంచిగా ఫామ్ చేసేసి ఒక స్ట్రక్చర్ చేస్తుంది. అంటే దాంట్లో ఒక మన ప్రోగ్రామింగ్ చేస్తే ఎంత వరకు లేయర్ కట్ చేసుకోవాలి, ఎంత విడ్త్, మిషన్ మ్యానుఫ్యాక్చర్ అంటారు, మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే క్యాలిబ్రేటెడ్ అనేది కరెక్ట్గా మనం చూసినప్పటికి మంచిగా నీట్గా క్వాలిటీగా ఉంటుంది లేయర్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఏంటంటే దీని పేరు సియాంప్లాయ్. మేము డిస్ట్రిబ్యూటర్ తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నాం అంటే అసలు ఒక పెద్ద పెద్ద బ్రాండ్లో ఇచ్చే క్వాలిటీ కన్నా ఇది తక్కువ రేట్ లోనే నెంబర్ 1 క్వాలిటీ అనేది ఇది ఇస్తుంది. నెంబర్ 1 అండి. దీని యొక్క స్పెసిఫికేషన్స్ వచ్చేయండి, లైఫ్ టైం వారంటీ, 4 టైమ్ మనీ బ్యాక్ ఉంటుందండి. క్యాలిబ్రేటెడ్, డబుల్ క్యాలిబ్రేటెడ్ అంటే సింగిల్ క్యాలిబ్రేటెడ్ ఉంటుంది ఎప్లై అని, ఇది డబుల్ క్యాలిబ్రేటెడ్. 4 టైమ్ మనీ బ్యాక్, 0 కోర్ గ్యాప్ ఉంటుంది, 0 ఎమిషన్ సర్టిఫికేట్ కూడా ఉంది దీనికి. దీనివల్ల ఏంటంటే మనం ఫైర్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు. దీన్ని మనం పెట్రోల్ వేసి ఫైర్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఎటువంటి ఇష్యూ ఉండదు దీనికి. ఫైర్ ప్రూఫ్ కూడా ఉంటుంది. నాకు తెలిసి ఏంటంటే ఇంత మంచి స్పెసిఫికేషన్స్ ఉన్న ప్లైవుడ్ ఇంత బడ్జెట్ రేంజ్ లో రావడం అనేది చాలా మంచి క్వాలిటీ. దానివల్ల ఏంటంటే జనాలకి ఇలాంటి మంచి క్వాలిటీ ఇవ్వాలి, లైఫ్ టైం వారంటీతో ఇవ్వాలని మేము ఈ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాం. నెక్స్ట్ క్వాలిటీ వచ్చినప్పటికి ఏంటంటే సాబురి గోల్డ్, దీని పేరు సాబురి అనే బ్రాండ్ తోటి. ఇది కూడా నెంబర్ 1 బ్రాండ్ అండి. ఇది కూడా అంటే మనం పెద్ద పెద్ద బ్రాండ్స్ కన్నా ఈ బ్రాండ్ ఏంటంటే 30 years వారంటీ ఇస్తుంది బడ్జెట్ లోనే. మెరైన్ గ్రేడ్ 30 years వారంటీ, క్యాలిబ్రేటెడ్ వస్తుంది. తర్వాత 0 ఎమిషన్ సర్టిఫికేట్ ఉంది దీనికి. ప్రతిదీ లేయర్ అనేది ఫుల్ రెడ్ కోర్ వస్తుంది. కలకత్తా నుంచి వస్తుంది మెటీరియల్ అంతా. ఇది కూడా వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ బ్రాండ్ అండి. సో చాలా మందికి తెలియదు అనుకుంటా కదా జనాలకి, ఇంత మంచి ఉన్నాయా అని చెప్పే వాళ్ళు ఇప్పుడు కూడా తెలుస్తుంది నాకు తెలిసి. సో మెనీ పీపుల్ చూస్తూ ఉంటారు కదండి, మీరందరూ కూడా చూడండి ఇంత తక్కువలో ఎంత మంచి క్వాలిటీ దొరుకుతున్నాయో. నెక్స్ట్ వచ్చి ఇన్ఫ్రా బ్రాండ్ అండి, ఇన్ఫ్రా మార్కెట్ అంటారు దీని కూడా. ఇది కూడా టాప్ బ్రాండ్ క్యాలిబ్రేటెడ్. ఇది కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది. ఇది కూడా మంచి స్పెసిఫికేషన్స్ ఉన్న ప్లైవుడ్ విత్ వారంటీ సర్టిఫికేట్ ఇస్తారు కస్టమర్స్కి. కస్టమర్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదో టాప్ బ్రాండ్స్ అని ఒక మొక్కుతో వెళ్ళిపోతున్నారు తప్ప దాంట్లో ఏంటంటే దానికన్నా తక్కువ రేట్లో మంచి స్పెసిఫికేషన్స్ ఇచ్చే ప్లైవుడ్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. మా బ్రాండే కాదు, మా స్పిండిల్ ప్లైవుడే కాదు, ఇంకా నెంబర్ 1 మేము మల్టీ బ్రాండ్స్ మెయింటైన్ చేస్తాం. డిస్ట్రిబ్యూషన్ ఉంది మాకు. అండ్ మనది 0 ఇది అంటే లో క్వాలిటీ నుంచి హై రేంజ్ వరకు, తర్వాత బ్రాండెడ్ వరకు కూడా మీకు ప్రతిదీ అవైలబిలిటీ ఉంటుంది. మా స్టోర్లో ఏంటంటే ప్లైవుడ్, లామినేట్స్, ఫెవికాలు, హార్డ్వేరు, తర్వాత ఏమో యాక్రిలిక్, వీనియర్స్, హ్యాండిల్స్, అంటే ఇంటీరియర్ సంబంధించిన ప్రతిదీ ఎవ్రీ మెటీరియల్ మా స్టోర్లో దొరుకుతుంది, అవైలబిలిటీ ఉంటుంది. మీకు 1 స్టోర్ సొల్యూషన్ కింద ఉంటుంది మా స్పిండిల్ ట్రీ ప్లైవుడ్ అనేది. సో అంటే ఆల్ టైప్స్ ఆఫ్ మెటీరియల్ కూడా దొరుకుతుంది. బడ్జెట్ పరంగా కస్టమర్స్ యాజ్ పర్ దేర్ బడ్జెట్ అయితే ఇవ్వగలుగుతారు కంపల్సరీ మేడం. మా మోటివ్ ఏంటంటే కస్టమర్కి ఒక అవగాహన కల్పించి
దాని యొక్క అది ఒక ప్లేవుడ్ లో ఇన్ని రకాలు ఉన్నాయా అని తెలుసుకునేలా చేసి వాళ్ళకి అంటే బడ్జెట్ వాళ్ళకి సెట్ అయ్యే బెస్ట్ క్వాలిటీ వాళ్ళ బడ్జెట్ లో బట్టి వాళ్ళకి చాయిస్ వదులుతాం. వాళ్ళకే చాయిస్ వదిలేస్తారు. వాళ్ళు పిక్ చేసుకున్న దాన్ని బట్టి మనం ఎస్టిమేషన్ ఇచ్చి దాంట్లో కూడా మంచి డిస్కౌంట్ ఇచ్చి ఓకే వాళ్ళు పర్చేజ్ చేపిస్తాం అండి. ఓకే. సో స్పిండిల్ ట్రీ ఎక్కడుందండి హైదరాబాద్ లో? ఒకసారి మన వాళ్ళకి అడ్రస్ చెప్తారా? మా స్పిండిల్ ట్రీ వచ్చినప్పటికీ ఓల్డ్ అలవాలండి. మనకి అందరికి సుచిత్ర సిగ్నల్ అంటే అందరికి తెలిసే ఉంటది. సుచిత్ర సిగ్నల్ నుంచి లయోలా కాలేజీ రూట్ లో ఐజీ స్టాచ్యూ కాడ నుంచి సెయింట్ మైకిల్ స్కూల్ అంటది. సెయింట్ మైకిల్ స్కూల్ రోడ్ లో ఎగ్జాక్ట్ గా సుచిత్ర సిగ్నల్ నుంచి 4 కిలోమీటర్స్ ఉంటది. లేదు అనుకుంటే కోంపల్లి నుంచి వచ్చేవాళ్ళంటే కోంపల్లి సిగ్నల్ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుందండి. బొల్లారు రూట్ నుంచి రైట్ తీసుకుంటే ఎగ్జాక్ట్ గా మాది 2 సిగ్నల్ మధ్యలో ఉంటుంది ఓల్డ్ అల్వాల్ స్పిండిల్ ట్రీ ప్లైబోర్డ్స్ అండి. ఓకే. సో డిస్క్రిప్షన్లో అయితే లొకేషన్ అడ్రస్ డీటెయిల్స్ కూడా ఇచ్చేసామండి. కింద స్క్రోల్ అవుతుంది కదా మణికంఠ గారి నంబరే అనమాట. డైరెక్ట్గా మీరు మణికంఠ గారితోనే మాట్లాడచ్చు. అండ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైతే ప్లైవుడ్ తీసుకోవాలి అని అనుకుంటున్నారో, కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళు అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటారు కదా, సో షేర్ చేస్తూ ఉండండి ఈ వీడియోని. షేర్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మీరు ఇంత బెస్ట్ క్వాలిటీని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చిన వాళ్ళు అవుతారన్నమాట. సో వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టు వాళ్ళు తీసుకుంటారు, రైట్? అవును మేడం. ఓకే. సో యా మణికంఠ గారు, ఇప్పుడు చాలా మంది చూస్తున్న వాళ్ళకి డౌట్ రావచ్చు. అంటే ఇప్పుడు మేము హైదరాబాద్ అయితేనే తీసుకోవాలి, కొంతమంది వేరే స్టేట్ మన ఆంధ్ర వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. వాళ్ళు డైరెక్ట్ గా మేబీ చూడగానే రాలేరు. ఒకసారి వాళ్ళు కాల్ చేసి ఇలా మెటీరియల్ కావాలంటారు, లేకపోతే విజిట్ చేయాలనుకుంటున్నాం అంటారు. వేరే ఏదైనా బ్రాంచెస్ లేకపోతే ఆన్లైన్ ఏమన్నా ఉందో ఒకసారి చెప్తారు? అవును మేడం. యాక్చువల్గా ఏంటంటే మనకి 2 స్టేట్లలో మనం ఎక్కడికైనా పంపిస్తాం. ట్రాన్స్పోర్టేషన్ కి వాళ్ళ దగ్గరలో ఉన్న ట్రాన్స్పోర్ట్ కి ఏమైనా వేస్తాం. వాళ్ళకి కాల్స్ ఫోన్ లోనే మనం వీడియో కాల్ చూపిస్తే ఏ క్వాలిటీ ఏమంటారు అంటే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది. సరే, ఈ 2 రాష్ట్రాల్లో ఎక్కడికన్నా మనం ట్రాన్స్పోర్ట్ కి వేస్తాం. మనం ఎక్కడి నుంచి అన్నా వాళ్ళకి మెయిన్ వెహికల్ మాట్లాడి పంపించమన్నా మనం సప్లై ఇస్తాం. ఇంత తక్కువ టైంలో మా బిజినెస్ ఇంతలాగా ఆదరించిన ప్రేక్షకులకి కస్టమర్స్కి అందరికీ మా చాలా కృతజ్ఞతలు అండి. మా ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి నాకు మోటివేట్గా నిలిచిన మా సంతోషాలకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎవరికైనా మన ప్లేవుడ్ కానీ ఇంటీరియర్కి సంబంధించిన మెటీరియల్ ఏదైనా కావాలనుకుంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. నా నెంబర్ వచ్చి 9908862918. మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. నేను మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఏ అవగాహన కల్పించడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు ప్లేవుడ్ కొనడానికి మీరు రెడీగా ఉన్నారా? సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మణికంఠ గారు. చాలా మంచి విషయాలు తెలియజేశారు. అండ్ మీ బిజినెస్ ఇలానే సక్సెస్ఫుల్గా ఇంకా రన్ అవ్వాలి. అండ్ మా ఆడియన్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా డెఫినెట్గా తీసుకునే వాళ్ళు మీకు డెఫినెట్గా కాల్ చేస్తారు. ఎవరికైనా అవగాహన కావాలనుకుంటే మీరు కూడా చెప్పారు కదా కల్పిస్తానని చెప్పి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మీకు అండ్ మీ సంతోష్ గారికి కూడా. సంతోష్ గారు మీరు చాలా మోటివేట్ చేశారు ఆయన్ని. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మణికంఠ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మీకు, మీ కేఎస్కే ఛానల్ అందరికీ, ఈ ప్రేక్షక వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.